morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Today, we'll be looking at a very important chapter with regard to Group 1 economy and also important for Telangana also and also for the Andhra Pradesh also. Okay, because we are discussing the health sector. Health sector, India aina sare, Telangana aina sare, AP aina sare, for everyone, health sector is very common. Basically, schemes డిఫరెంట్గా ఉంటాయి. తెలంగాణకి పేర్లు వేరేగా ఉంటాయి అండ్ ఆంధ్ర స్టేట్లో ఉన్న హెల్త్ సెక్టార్ స్కీమ్స్ వేరే పేరుతో ఉంటాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ ఎవ్రీ స్టేట్ అండ్ ఆల్సో ది సెంట్రల్ గవర్నమెంట్ జనరలీ కాన్సన్ట్రేట్ ఆన్ ఏరియాస్, సేమ్ ఏరియాస్ లోనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, ఏదైనా సరే ఎనీ గవర్నమెంట్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సేమ్ ఏరియాస్, రైట్? సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కంప్లీట్ ఒక జనరల్ ఎస్సే లాగా. దిస్ కుడ్ బి ఆల్సో యూజ్ ఫర్ జనరల్ ఎస్సే. ఓకే, జనరల్ ఎస్సే ఇంకా గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాయొచ్చు అండ్ ఆబ్వియస్లీ దేర్ ఇస్ స్కీమ్స్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఫైన్. Basically, in this particular video lecture, I am taking care of Telangana related aspects. Kani national India di kuda undi, so that is important for any examination under the sky of our India. So India lo edaina examination jarugte, this is enough. Okay, India related information. Telangana vallu definitely ga Telangana aspirants should have Telangana knowledge, right, with regard to the health sector. Let us go ahead. Chuddam manam. Okay. So first of all, let us understand the concept of health andi. Okay, concept of health. Okay. Remember one point here, health is nothing but physical and mental well-being ki antarandi. Manchiga undali, physically kuda manchiga undali, mental kuda manchiga undali. This is called as health. Andarki physical being manchiga undali, mental being kuda manchiga undali. Okay, physical being ante ఓకే, అవర్ గ్రోత్ అయినా సరే డెవలప్మెంట్ అయినా సరే, మై స్కిల్స్, మై బాడీ షుడ్ డెవలప్ ఇన్ ఏ ప్రాపర్ వే, రైట్ ఆర్ రాంగ్. ఐ షుడ్ ఏబుల్ టు సీ ద థింగ్స్, ఆబ్జెక్ట్స్ ప్రాపర్గా చూడాలి, ప్రాపర్గా వినాలి. ఓకే, నాకు థింకింగ్ పవర్ ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్. క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్ అండి. క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్. ఓకే, హౌ ఐ డూ ది రీజనింగ్, నేను సీసెట్ ఎట్లా చేస్తాను, యాప్టిట్యూడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, హౌ టు అండర్స్టాండ్ థింగ్స్, హౌ టు కాంప్రిహెండ్ థింగ్స్, హౌ టు మేక్ ఏ స్టోరీ, హౌ టు రైట్ సంథింగ్, దిస్ ఈజ్ మై డెవలప్మెంట్. గ్రోత్ మీన్స్ ఫిజికల్లీ నేను ఎంత హైట్లో ఉన్నాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ గ్రోత్. ఓకే, సో మెంటల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్ ఉండాలి అందరికీ. ఫిజికల్లీ వాళ్ళు మంచిగా గ్రో అవ్వాలి. మంచిగా గ్రో అవ్వడానికి దానికి మనకు స్టాండర్డ్ ఏముందంటే ఏజ్ అండ్ హైట్, ఇది ఒక స్టాండర్డ్, అండ్ హైట్ అండ్ వెయిట్, ఇది ఒక స్టాండర్డ్. ఓకే, సో బేసికలీ ఇవి మనకు కనిపిస్తాయి, రైట్ ఆర్ రాంగ్. దిస్ ఈజ్ వాట్ వీ జనరలీ సీ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఓకే, ఏజ్. ఓకే, a person in the age group of like somebody who is like 25 years unnadu, an individual 25 years unnadu kani only 5 feet unnadu. Okay, or he or she is only 5 feet. So what is happening, 25 years ki 5 feet undadu. According to the standard 5.7 5.8 undali. 5.7 5.8 minimum 5.8 aina undali. Kani enta how much he is 5.2 5.3 ala unnadu, or she is like that. So this is called as what age paranga height పెరగలేదన్నమాట. This means what, ఆయనది గ్రోత్ మంచిగా అవ్వలేదు, ఆమెది గ్రోత్ మంచిగా అవ్వలేదు, దానికి అర్థం. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మెంట్. ఓకే, దెన్ హైట్ అండ్ వెయిట్. హైట్ అంటే ఆయన 6 feet ఉన్నాడు కానీ 50 kgs ఉన్నాడు, లేకపోతే 5.8 ఉన్నాడు కానీ హిస్ వెయిట్ ఇస్ లైక్ 70 kgs ఆర్ దేర్, ఎక్సెస్గా ఉంది. నాలాగా 5'10" ఉన్నాడు బట్ హీఈస్ లైక్ ఓవర్ వెయిట్ 88 అట్లా ఉన్నాడు. 5'10" ఉన్నప్పుడు 73 అట్లా ఉండాలి. ఓకే, నాకు డాక్టర్ 73 ఉండమంటాడు ఎప్పుడైనా, కానీ ఐఎమ్ జస్ట్ లైక్ 79 దగ్గర ఉన్నాను నేను. సో బేసికలీ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ తక్కువ అయితే కూడా వెల్ బీయింగ్ అన్నారు, ఎక్కువ అయితే కూడా ఒబెసిటీ అంటారు, రైట్ ఆర్ రాంగ్, ఒబెసిటీ. సో దిస్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ఫిజికల్ వెల్ బీయింగ్. ఫిజికల్ వెల్ బీయింగ్ అంటే మనకి మన ఏజ్కి ఎంత హైట్ ఉండాలి, ఆ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, దిస్ ప్రాపర్ రేషియోస్లో ఉంటేనే మనం ఫిజికల్లీ వెల్ బీయింగ్ అంటారండి, ఫిజికల్లీ వెల్ బీయింగ్.
ఓకే, మెంటల్ వెల్బీయింగ్ అంటే మన సైకలాజికలీ సాటిస్ఫాక్షన్, స్ట్రెస్ ఉండద్దు, ఓకే, ఇన్సెక్యూరిటీస్ ఉండద్దు, ఫైన్, అండ్ యాంగ్జైటీస్ ఉండద్దు, క్యూరియాసిటీస్, ఎక్సెస్ క్యూరియాసిటీస్ ఉండద్దు. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డిటర్మైన్ యువర్ వాట్ మెంటల్ వెల్బీయింగ్. అండ్ రిమెంబర్ వన్ పాయింట్, ఫిజికల్ వెల్బీయింగ్ అంటే యూ కెన్ ఫుల్ఫిల్ బై నీడ్స్ అండి. యూ కెన్ ఫుల్ఫిల్ బై నీడ్స్ అండ్ ఫుడ్తో మీరు ఫిజికల్ వెల్బీయింగ్ యూ కెన్ హ్యావ్ ఫిజికల్ వెల్బీయింగ్ త్రూ మీరు మంచిగా ఫ్రూట్స్, బాదాంలు, అక్రోట్లు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా తిని మీరు ఫిజికల్ వెల్బీయింగ్ మీరు యూ కెన్ హ్యావ్ ఇట్. యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ రిక్వైర్మెంట్స్ బై బయింగ్ బై బయింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ ఎనీ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్స్ దట్ విల్ మేక్ యూ టు గ్రో వెరీ వెల్. ఓకే, మీరు వెరీ వెల్ గ్రో అవ్వడానికి మీకు ఏమేమి బయట మార్కెట్లో దొరుకుతాయి అవన్నీ మీరు తింటే చాలు, ఫిజికల్గా గ్రో అయిపోతారు, మాల్ న్యూట్రిష్గా కారు. ఓకే, యూ విల్ నాట్ బికమ్ ఏ మాల్ నోరిష్మెంట్ మీరు మంచిగా ఇస్తుంటే మీ బాడీకి ఏమేమి కావాలి, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ మీరు ఇస్తుంటే సో ప్రాపర్గా డెవలప్ అవుతుంది మీ బాడీ. ఓకే, సో ఫిజికల్ వెల్బీయింగ్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ మెటీరియల్ నీడ్స్, ఫుడ్ మెటీరియల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కానీ మెంటల్ వెల్బీయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ వెల్బీయింగ్ డిటర్మైన్స్, ఇది ఎట్లా వస్తుందంటే చుట్టుపక్కల ఉన్న కండిషన్స్ వల్ల మన మెంటల్ వెల్బీయింగ్ డిఫైన్ అవుతుంది. ఓకే, కండిషన్స్ అరౌండ్ అన్ ఇండివిజువల్ విల్ డిటర్మైన్ వాట్ మెంటల్ వెల్బీయింగ్ అండి, మెంటల్ వెల్బీయింగ్. ఓకే, సో నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా, మమ్మీ డాడీ వాళ్ళు ఏమన్నారంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మంచిగా చేసుకొని అన్నారు. ఓకే, కానీ వాళ్ళు ఎందుకు అట్లా తక్కువ అంటే ఫెయిల్ అయిపోయినావు అని వాళ్ళు నాకు కొడితే ఇవన్నీ చేస్తే ఓకే మెంటల్ వెల్బీయింగ్ ఉండదు నాకు. ఇంకా నాకు బయట వెళ్తే కూడా రిలేటివ్స్ కూడా ఫ్రెండ్స్ కూడా బుల్లీ చేస్తే ఇఫ్ దే సే మీ దట్ అరే ఫెయిల్ అయ్యిండు అంటే దట్ అగైన్ క్రియేట్ మై స్ట్రెస్, ఇంకా సూసైడల్ టెండెన్సీస్ కూడా క్రియేట్ అవుతుంది నాకు, రైట్ ఆర్ రాంగ్. ఇంకా ఇంటి వదిలేసి లేకపోతే అలాంటి ఫ్రెండ్స్కి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. సో వాళ్ళతో ఐసోలేట్ అయిపోతా, నేను లోన్లీనెస్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నాకు, ఇంట్లోనే కూర్చుంటా మరి డైలీ. Okay, are you getting my point? So mental well-being generally determined by your environmental conditions, చుట్టుపక్కల ఉన్న కండిషన్స్. ఫిజికల్ వెల్బీయింగ్ మీకు ఈజీగా దొరికిపోతుంది. ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ ఫుడ్ మెటీరియల్ నీడ్స్, మంచిగా తింటే చాలు. Okay, so health is generally a concept where an individual will get utmost satisfaction in both physical well-being and mental well-being. That is called as health. That is called as what? Health. So I guess you understood what I meant here. Okay. ఇంకొకటి ఏముందంటే హైట్, ఏజ్కి ఇంకా హైట్. ఓకే, ఎట్ వాట్ ఏజ్ what height you should have, at what height you should have. అంటే మీరు 20 years ఉంటే హైట్ ఎంత ఉండాలి, 25 years ఉంటే హైట్ ఎంత ఉండాలి, 30 years ఉంటే హైట్ ఎంత ఉండాలి, 15 years ఉంటే హైట్ ఎంత ఉండాలి. సో ఇది మనకు ఇచ్చేస్తారు గవర్నమెంట్, మనకు ఒక స్టాండర్డ్ ఇచ్చేస్తుంది. వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ దర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. వీళ్ళు ఇస్తారు స్టాండర్డ్స్. ఓకే, సో ఈ ఏజ్కి ఇంత హైట్ ఉండాలని ఇస్తారు. ఒకవేళ ఆ ఏజ్కి మనకు ఆ హైట్ లేదనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్టంటింగ్ అంటారు. సబ్సిక్వెంట్ చాప్టర్స్లో ఇవన్నీ నేను మాట్లాడతాను. మళ్ళీ మీరు ఇది మీరు స్కిప్ చేసేస్తే మళ్ళీ మీకు యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్యూచర్ లెక్చర్స్. సో ప్రాపర్గా ఫోకస్ చేయండి. ఓకే, ఏ ఏజ్కి ఎంత హైట్ కావాలి అది ఎవరిస్తారు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళే చెప్తారు మనకు. ఓకే, సో ఒకవేళ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ కంటే మనకు తక్కువ ఉంటే స్టంటింగ్ అంటారు. ఓకే, నా ఏజ్ హైట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏజ్ అండ్ హైట్ అండ్ వెయిట్ ఇది కూడా వాళ్ళే ఇస్తారు. ఓకే, 5 feetకి ఎంత వెయిట్ ఉండాలి, 5.5 feet ఉన్న మనిషికి ఎంత వెయిట్ ఉండాలి, 6 feet ఉన్న మనిషికి ఎంత వెయిట్ ఉండాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే అంటే చాలా ఎక్కువ చాలా కొంచెం డ్రాస్టిక్ చేంజ్ ఉంటే మళ్ళీ ఒక 500 grams ఎక్కువ తక్కువ ఉంటే దానికి అన్నారు. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంటే ఒక 10-15 kgs అలా డిఫరెన్స్ వస్తాయి. ఓకే, హైట్ అండ్ వెయిట్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఇన్ సింక్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ వాళ్ళు ఎలా ఇచ్చారు అలా మనం లేదంటే వీ కాల్ ఇట్ అట్ వాట్? వేస్టింగ్ అంటారు. జనరలీ తక్కువ సైడ్లోనో ఎక్కువ కాదు. సో వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ లెస్ దెన్, అంటే
ఏజ్కి ఎంత హైట్ కావాలి అంత లేదు, దానికంటే తక్కువ ఉంది. ఓకే, అలా యూజ్ చేస్తాం మనం ఈ వర్డ్స్. ఓకే, హైట్కి ఎంత వెయిట్ కావాలి దానికంటే తక్కువ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వేస్టింగ్. అంటే ఎక్సెస్గా ఉంటే దాని గురించి మాట్లాడడం. స్టంటింగ్ వేస్టింగ్లో ఎక్సెస్గా ఉంటే మాట్లాడడం, తక్కువ స్టాండర్డ్ కంటే తక్కువ ఉంటేనే మాట్లాడతాం. ఓకే, ఇఫ్ ఎ పర్సన్ is showing both, if a person is showing both stunting and wasting, then we call it as he is malnourished. అంటే మంచిగా న్యూట్రిషన్ తినలేదు ఆయన, he is malnutrition, he or she is a malnutrition. మంచిగా తినలేదు. ఓకే, చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ అవన్నీ తినలేదు, రైస్ ఎక్కువ తిన్నాడు. ఓకే, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోలేదు, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోలేదు, పల్సెస్ ఎక్కువ తీసుకోలేదు. పల్సెస్ కూడా చాలా కష్టం, 200 kg అంట. 5 మెంబర్స్ ఫ్యామిలీకి చాలా కష్టం అండి, 200 రూపీస్ కేజీ పల్సెస్. సో ప్రోటీన్ కంటెంట్ తక్కువ అవ్వడం వల్ల కూడా ఓకే, దిస్ ఇస్ లైక్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజ్ షుడ్ బి మిక్స్ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ అనదర్ మ్యాటర్. బట్ ఒకవేళ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ బోత్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ ఉంటే మాల్ న్యూట్రిషన్ అంటారు. సమ్ బుక్స్లో ఓన్లీ స్టంటింగ్కి కూడా మాల్ న్యూట్రిషన్ అన్నారు, వేస్టింగ్కి కూడా మాల్ న్యూట్రిషన్ అన్నారు. మాల్ అంటే లెస్, ప్రాపర్ లేదు, ఇంప్రాపర్. మాల్ మీన్స్ ఇంప్రాపర్ న్యూట్రిషన్ తీసుకున్నాడు ద పర్సన్, హీ ఆర్ షీ హ్యాస్ టేకెన్ వాట్ ఇంప్రాపర్ న్యూట్రిషన్. ఎందుకు దానివల్ల ఏమైందంటే స్టాండర్డ్ కంటే తక్కువ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. గాట్ ఇట్, ఫైన్. నౌ హెల్త్ కేర్. మన హెల్త్కి గవర్నమెంట్ కేర్ చేయాలి. గవర్నమెంట్ ఎందుకు కేర్ చేయాలంటే అంతమంది పాపులేషన్ పావర్టీలో ఉన్నప్పుడు, ఓకే, డయాలసిస్ అనుకోండి, ఓకే, అండ్ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉంటుందేమో, షుగర్ పేషెంట్స్, బీపీ అలా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ట్యాబ్లెట్స్ మొత్తం కొనాలి మనం, రైట్. మళ్ళీ ఎవరికైనా ఇంట్లో ఫీవర్ వచ్చేస్తే కన్సల్టేషన్కి పోవాలి, అక్కడ ఇంజెక్షన్స్ కొనాలి. సో 500-700 అలా పోతూ ఉంటాయి. ఓకే, ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే 2 monthsలో ఒకసారి డెఫినెట్గా ఇలాంటి వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. ఓకే, లేకపోతే కాఫ్ ఉంటుంది, లేకపోతే కోల్డ్ ఉంటుంది, జండుబామ్ తీసుకోవాలి, లేకపోతే డోలో 650 ఏదైనా తీసుకుంటూ ఉండాలి మనం. ఓకే, ఏదైనా సపోజ్ ఇంట్లో ఎవరైనా సంపాదిస్తున్నారు కదా, ఓకే, ఆయన డైలీ వేజ్ లేబర్ అనుకోండి, ఓకే, డైలీ వేజ్ లేబర్ అంటే డైలీ ఆయన పని చేస్తాడు, ఆయనకి వేజెస్ దొరుకుతాయి, అంటే డైలీ బేసిస్ మీద ఆయన సంపాదించుకుంటాడు. సపోజ్ ఆయన వస్తున్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది, మరి ఇంట్లో వాళ్ళు ఎలా తినాలి, ఎలా బతకాలి? మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వేరే ఇంట్లో వెళ్ళి పని చేసుకుంటారు, వాళ్ళు అమ్మాయిలు కూడా వెళ్తారు, అక్కడ సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది, లేకపోతే అబ్బాయిలు వెళ్తారు బాండెడ్ లేబర్గా పని చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ద బ్రెడ్ విన్నర్ అంటే ద వన్ హూ ఎర్న్స్ మనీ ఇన్ ద హౌస్ హోల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రెడ్ విన్నర్. జనరలీ ఫాదర్ అంటారు ప్యాట్రియార్కల్ సొసైటీ కాబట్టి చెప్తున్నా, బట్ ఇట్స్ నాట్ ద కేస్. సో nowadays lot of women also earn and keep their house running also, but I am talking about what is there in the books లో ఏముంది అది చెప్తున్నా మీకు. సో generally father is called as karta in the Hindu philosophy also, so he is responsible for the take care of the total house. Suppose ఆయనకి ఏదైనా అయితే, ఓకే, మళ్ళీ ఫ్యామిలీ ఎట్లా బతకాలి, ఓకే, హౌ దే షుడ్ ఫుల్ఫిల్ దేర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ ఫుడ్, క్లాతింగ్ అండ్ ఫుట్వేర్ ఎలా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి, రైట్ ఆర్ రాంగ్. సో డైలీ బేసిస్ మీద పని చేసిన పర్సన్స్కి సేవింగ్స్ ఏముంటాయండి, ఇంకా డైలీ బేసిస్ మీద పని చేసిన వాళ్ళకి ఏమి ఇస్తామండి మనం, ఓకే, శాలరీస్ వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి డైలీ 400 or 700 అలా ఇస్తాం. ఓకే, సో దట్ విల్ నాట్ బి సఫిషియంట్ ఫర్ హిమ్ టు గో ఫర్ ఏ ఆపరేషన్ కదా, ఏదైనా యాక్సిడెంట్ అయితే 2 lakhs 1.5 lakhs, సో చాలా కష్టం అవుతుంది, రైట్ ఆర్ రాంగ్. సో హీ షుడ్ రికవర్ ఫాస్ట్, ఆయన తొందరగా రికవర్ అయిపోయి తొందరగా పనికి వెళ్ళాలి కదా, సో దట్ ఇంట్లో మంచిగా ఉంటుంది. కానీ ఈ డబ్బులు మాత్రం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపరేషన్ డబ్బులు ఏంట, మళ్ళీ ఆయన పోయి ఒక మనీ లెండర్కి లేకపోతే రిలేటివ్స్కి అలాకి వాళ్ళకి అడితే వాళ్ళు ఏం చేస్తారు, నీ ఇల్లు పేపర్ ఇచ్చేసి, నీ పొలాల పేపర్ ఇచ్చేసి, నీ కౌ మాకు ఇచ్చేసేయి అంటే యానిమల్స్ తీసుకుంటాడు, అవన్నీ తీసుకుంటాడు. ఓకే, ఆయన ఆపరేషన్ అయిపోతుంది, ఆపరేషన్ మంచిగా అయిపోతాడు, కానీ అది రీపే చేయకుండా మళ్ళీ ఆ 700-600లోనే లేబర్ వేజెస్ అంతే ఉంటాయి. సో అది రివైజ్ ఏమవ్వదు. 2-3 months తర్వాత ఆయన మళ్ళీ పనికి వెళ్తాడు. మళ్ళీ పనికి వెళ్ళిన తర్వాత ఆయనకి అక్కడ సేమ్ వేజెస్ దొరుకుతాయి. ఆయన అనేబుల్ టు రీపే ఆయన రీపే చేయలేడు. లోన్ తీసుకున్న ఫ్రెండ్ దగ్గర, లేకపోతే రిలేటివ్ దగ్గర, లేకపోతే మనీ లెండర్ దగ్గర, లేకపోతే ఒక ఫైనాన్షియల్ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఆయన అనేబుల్ టు రీపే ద లోన్, అందుకే అమ్మాల్సి వచ్చేస్తుంది. ఇంకా
పావర్టీ ఉన్న వాళ్ళు ఒక డీప్ పావర్టీలో వెళ్ళిపోతారు. పావర్టీలో ఉన్న వాళ్ళు డీప్ పావర్టీలో లోపలికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ వాట్ విషియస్ సర్కిల్ అంటారు. ఏమంటారు? విషియస్ సర్కిల్. ఇది గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. ఇది విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ. ఓకే అండి, రైట్. సో అంతమంది పూర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్. It is very very hard for the poor people to meet any emergency situation. Okay, అందుకే గవర్నమెంట్ హెల్ప్ చేయాలి పూర్ పీపుల్కి. అంటే అన్లెస్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్, మన శాలరీ ఎవ్రీ మంత్ ఓకే కొంచెం మనకు సేవింగ్స్ మిగిలితే ఆ సేవింగ్స్తో మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు వీ కెన్ సేవ్ ఇట్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లైక్ హెల్త్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్స్ ఎక్సెట్రా. నాట్ ఓన్లీ ఇండియా అండి, ఓకే ఈవెన్ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూకే, యూఎస్ ఆల్సో. మై అక్క హ్యాస్ బీన్ ఇన్ ద యూఎస్ ఫర్ 2-3 years ఆఫ్టర్ షీ గాట్ మ్యారీడ్. సో అక్కడ కూడా సోషల్ సెక్యూరిటీ అని అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఎవ్రీ పర్సన్ ఇన్ యూఎస్ఏ, యూఎస్ సిటిజన్, యూఎస్ నాన్ సిటిజన్, ఎవరైనా సరే ద మూమెంట్ దే గో దేర్, ఓకే I don't know about non-citizen or something like that because my brother-in-law is like from the company, so company has sent him on site and so he took my sister also there, so she got that number. So అంత డెవలప్డ్ ఉన్న కంట్రీలో కూడా అక్కడ ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంది, అక్కడ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. సో అంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఒక బేసిక్ నెసెసిటీ అని అనుకున్నది. అక్కడ కూడా ఇన్సూరెన్స్ జనాలకి ఇవ్వాలి, అది మన బాధ్యత. ఓకే, ఒక మనిషికి ఏమి ఇవ్వాలండి గవర్నమెంట్? ఒక మనిషికి గవర్నమెంట్ ఏమి ఇవ్వాలి? మినిమం ఒక ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వాలి, ఓకే వాటర్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, క్లాతింగ్ ఇవ్వాలి, ఫుట్వేర్ ఇవ్వాలి, ఒక పని చేయడానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్లస్ ఏదైనా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ పని అదే కదా. అది కూడా ఇవ్వలేదంటే what kind of government it is, right or wrong? Any government అయినా సరే what kind of government it is, right? So if they cannot do the basic necessities కూడా మనకు ఇవ్వలేదంటే what kind of government we are aspiring for, right? So you can understand that అంత డెవలప్డ్ ఉన్న కంట్రీలో కూడా సో ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ గవర్నమెంట్ ఇస్తుందంటే మనం కూడా అంత అండర్ డెవలప్ ఉన్న తర్వాత కూడా డెవలపింగ్ కంట్రీ ఉన్న తర్వాత కూడా దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు అప్లిఫ్ట్ అవర్ పూర్ కదా. ఇంకా వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళది యాక్సిడెంట్లో ఏదైనా అయితే గవర్నమెంట్ అది ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకుంటే వాళ్ళకి పొలాల పేపర్స్ ఫైనాన్షియల్ దగ్గర పెట్టాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఆయన మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఆ పొలం మీద వెళ్ళి మంచిగా పని చేసుకుంటాడు, నా పొలం అని మంచిగా చూసుకుంటాడు, సాయిల్ ఫర్టిలిటీ మంచిగా చూసుకుంటాడు. ఓకే, హీ విల్ లైక్ హిజ్ ఓన్ చైల్డ్ హీ విల్ డూ దాట్. ఆయన ఒక రెస్పెక్ట్ లాగా బతుకుతాడా లేదా? సో డిగ్నిటీ ఇట్ విల్ ఇంపార్ట్. ఓకే, ఒక మంచిగా డిగ్నిటీ ఇంపార్ట్ చేస్తుంది. డబ్బులు లేదంటే డిగ్నిటీ పోయినట్టే. ఇంకా ఎందుకంటే వీ హ్యావ్ టు ఏ పర్సన్ హూ ఈస్ నాట్ హ్యావింగ్ మనీ హీ విల్ బో డౌన్ టు ఫర్ ద ఫ్యామిలీ కోసం ఆయన బో చేయాల్సిందే, ఆయన అడగాల్సిందే, బారో చేయాల్సిందే, రైట్ ఆర్ రాంగ్? బికాస్ ఫర్ హిమ్ his self-esteem, his self-respect is not important. What is important is his family is doing well or not. That is what he says. That is what he always sees. Remember this point here. So health care andi. Okay. Health care చేయాలి, మన హెల్త్కి కేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ చేయాలి ఇన్ వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్? ఏ ఆస్పెక్ట్స్లో కేర్ చేయాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆస్పెక్ట్స్లో? ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. యాక్సిడెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మన హెల్త్కి కేర్ చేయాలి. మళ్ళీ డెత్, ఇక్కడ ఎవ్రీ టర్మినాలజీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. డెత్, యాక్సిడెంట్ అండ్ డెత్. ఓకే, మళ్ళీ పూర్ పీపుల్లో జనరలీ యాక్సిడెంట్ అండ్ డెత్ జనరలీ అడల్ట్ పీపుల్ కోసం. అడల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, అడల్ట్ కోసం. ఓకే, అంటే మన వాళ్ళు పని చేసిన వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. తర్వాత పూర్ పీపుల్లో చిల్డ్రన్స్ ఉంటారు కదా అండి, చిల్డ్రన్స్ వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ దొరకదు. అందుకే వాళ్ళు చాలా సన్నగా ఉంటారు, షార్ట్గా ఉంటారు. రూరల్ ఏరియాలో చిన్నగా ఉంటారు అందరూ, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా న్యూట్రిషన్ దొరకదు. ఓకే, సో న్యూట్రిషన్ చిల్డ్రన్ అంటే అబ్బాయి కాదండి, చిల్డ్రన్ అంటే అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరు. ఓకే, 2. సో చిల్డ్రన్ న్యూట్రిషన్, వాళ్ళకి న్యూట్రిషన్ చూసుకోవాలి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇంకా న్యూట్రిషన్ అంటే పిల్లలు ఓకే
గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి పూర్ పీపుల్ దగ్గర అంత డబ్బులు లేవు, వాళ్ళకి గుడ్లు ఇవ్వాలి, వాళ్ళకి నాన్ వెజ్ ఇవ్వాలి, ఓకే పౌష్టికాహారం ఇవ్వాలి, ఇవన్నీ పూర్ పీపుల్ దగ్గర అక్కడ అంత లేదు. వాళ్ళు జనరల్గా ఏమని చేస్తారంటే డైలీ రైస్ దాల్ అదే ఇస్తూ ఉంటారు. అందుకే వాళ్ళది దే ఆర్ ఫ్యూచర్ అండి. చిల్డ్రన్స్ అంటే మన ఫ్యూచర్ అండి. ఓకే ఇండియాస్ ఫ్యూచర్. వాళ్ళు మంచిగా పెరగలేదంటే, వాళ్ళు మంచిగా డెవలప్ అవ్వలేదంటే మళ్ళీ సైంటిఫిక్ టెక్నాలజీ ఎవరు కొత్తగా తీసుకొస్తారు, అండ్ హౌ వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు, ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు, వాళ్ళు ఫ్యూచర్ మన అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, వాళ్ళు ఫ్యూచర్లో దే ఆర్ ది వన్ హూ ఈస్ గోయింగ్ టు రన్ అవర్ కంట్రీ, రైట్ ఆర్ రాంగ్. సో వాళ్ళకి అంత డెవలప్మెంట్ కావాలి కదా, సో దట్ వాళ్ళకి అంత రీజనింగ్ పవర్ ఉండాలి, ఒక థింకింగ్ పవర్ ఉండాలి, సో దట్ దే కెన్ మేక్ అవర్ కంట్రీ సూపర్ పవర్ ఆర్ నాట్. ఎస్ రైట్. సో అందుకే వాళ్ళ న్యూట్రిషన్ చూసుకోవాలి. పూర్ పీపుల్ దగ్గర ఇవన్నీ వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం, గుడ్లు ఇవ్వడం, నాన్ వెజ్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది, వాళ్ళు ఇవ్వలేరు, రైట్. దెన్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ ఆల్సో హ్యావింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ అడాలసెంట్ ఏజ్లో. ఓకే ఇక్కడే వచ్చేస్తుంది అండి చిల్డ్రన్ లైక్ లెస్ దెన్ 10 years, ఓకే లెస్ దెన్ 18 years, రైట్. సో న్యూట్రిషన్ ఇవ్వాలి, ప్లస్ 11 to 18 years ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏమంటారంటే అడాలసెంట్ అంటారు. ఏమంటారు? అడాలసెంట్ అంటారు. ఓకే ఐ విల్ కమ్ టు దిస్ చార్ట్ వన్ ఇన్ ఏ బిట్. కొంచెం మీకు నేను ఏ ఇయర్లో డెమోగ్రాఫిక్ గ్రూప్కి ఏమంటారు. డెమోగ్రఫీ అంటే ఏంటి? డెమోగ్రఫీ మీన్స్ ఓకే ఏజ్ పాపులేషన్ గ్రూప్స్ అంటారు. ఏజ్ బట్టి పాపులేషన్ గ్రూప్స్కి డివైడ్ చేయడం, గ్రూప్లో డివైడ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? డెమోగ్రఫీ. సో జనరలీ లెస్ దాన్ 28 days. ఓకే బాబు పుట్టిన తర్వాత లెస్ దాన్ 28 days, అంటే 28 days ఇంకా పూర్తి అవ్వలేదు, మొత్తం అవ్వలేదు. సో లెస్ దాన్ 28 days బర్త్ టు లెస్ దాన్ 28 days బేబీకి ఏమంటారంటే న్యూనాటల్ బేబీ అంటారు. న్యూనాటల్ మీన్స్ కొత్తగా న్యూనాటల్ బేబీ. ఓకే మళ్ళీ లెస్ దెన్ 1 yearకి మీకు ఆల్రెడీ తెలుసు, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, ఇన్ఫాంట్ అంటారండి. వాట్ డు వి కాల్ ద చిల్డ్రన్ యాజ్? ఇన్ఫాంట్. ఓకే ఫైన్. దెన్ లెస్ దెన్ 18 years. ఓకే 1 year, more than 1 year to less than 18 years. More than 1 year to less than 18 years. We call that individual as children అంటారు, పిల్లలకి చిల్డ్రన్. ఇక్కడే దీనిలోనే 11 to 18 years ఉన్న వాళ్ళకి ఏమంటారంటే అడాలసెంట్ అంటారండి. అడల్ట్ అయిపోతున్నారు. ఓకే అడల్ట్ అవుతున్నారు అంటే ఏంటి? ఓకే పిల్లల్లో బాయ్స్లో ఇంకా గర్ల్స్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తున్నాయండి. బాయ్స్ అండ్ గర్ల్స్లో వాట్ వీఆర్ గెటింగ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, లైక్ గర్ల్స్కి బూబ్స్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది, ఓకే అండ్ పీరియడ్స్ అవన్నీ స్టార్ట్ అవుతుంది. బాయ్స్కి బియర్డ్, ఓకే ముస్టాచ్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఏజ్ ఇస్ కాల్డ్ అడాలసెంట్ ఏజ్. జనరలీ ఈ ఏజ్లో న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పేరెంట్స్ ఎవరైనా వింటున్నారంటే వాళ్ళు పిల్లలు ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే వాళ్ళకి మంచిగా తినిపించండి. ఎందుకంటే వాళ్ళది పెళ్ళి అయిన తర్వాత, ఎస్పెషల్లీ ఉమెన్ వాళ్ళది పెళ్ళి అయిన తర్వాత, ఓకే ఇప్పుడు మీరు ఇస్తున్న న్యూట్రిషన్ అప్పుడు ఇట్ విల్ వర్క్ ఫర్ దెమ్, అండ్ అప్పుడు వాళ్ళకి లైఫ్ డేంజర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, పుట్టిన పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. సో ఈ ఏజ్లో మీరు మంచిగా పౌష్టికాహారం ఇవ్వలేదంటే ఓకే మీ కూతురికి కూడా లైఫ్ రిస్క్, ఇంకా బాబుకి కూడా లైఫ్ రిస్క్ అవుతుంది. ఓకే కాంప్లికేషన్స్ పెరుగుతాయి. సో దిస్ ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 11 to 18 years ఉన్న ఏజ్కి ఏమంటారు? అడాలసెంట్ అంటారు. మళ్ళీ 18 నుంచి 24 yearsలో ఉన్న వాళ్ళకి యూత్ అంటారు. ఓకే 24 to 59 we call it as adult. ఇంకా ఈ రెండు కలిపి 18 to 59 yearsకి ఏమంటారంటే లేబర్ ఫోర్స్ కూడా అంటారు, ఎందుకంటే వీళ్ళు పని చేసిన వాళ్ళు వీళ్ళే లేబర్ ఫోర్స్. ఓకే క్లాసిఫికేషన్ ఉందండి, ప్రాపర్గా ఇస్తున్నాను నేను. 24 to 59 అడల్ట్ అంటారు, 18 to 24 యూత్ అంటారు. కానీ 18 to 59 మనకు అకార్డింగ్ టు లా మనం పని చేసుకోవచ్చు. అందుకే 18 to 59 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? లేబర్ ఫోర్స్. దెన్ వీఆర్ హ్యావింగ్ 60 to 80 years. 60 to 80 years ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్ అంటారండి. ఓకే అబౌవ్ 80 years ఉన్న వాళ్ళకి
ఎవరైనా సరే వెరీ సీనియర్ సిటిజన్ అని పేరు పెట్టేసిన, వెరీ సీనియర్ సిటిజన్. ఓకే, దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్. ప్రాపర్గా మీరు క్లాసిఫికేషన్ చూసుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి మీరు, ఓకే, ఈ హాస్పిటల్స్లో మీరు వెళ్తే ఐసీయూ ఉంటుంది, ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇంటెన్సివ్ కేర్ చాలా ఇంటెన్స్గా కేర్ చేసుకుంటారన్నమాట. ఓకే, ఎవరికైనా లైఫ్ రిస్క్ ఉంటుంది, వాళ్ళు ప్రాపర్గా ఇంకా మంచిగా డెవలప్ అవ్వలేదు, అవన్నీ ఉంటాయి కదా. సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఓకే, వెరీ ఇంటెన్స్లీ కేర్ తీసుకుంటారు. అంటే మాటికి వాళ్ళ బీపీ వెళ్ళి చూసుకుంటారు, నర్సెస్ వెళ్ళి హార్ట్ బీట్ నడుస్తుంది, రికవర్ అవుతున్నారా, యూరిన్ వస్తుందా అట్లా అలా ఇంటెన్సివ్ కేర్ తీసుకుంటారన్నమాట. ఇంటెన్సివ్ కేర్. ఇంకా వాళ్ళ ట్యాబ్లెట్స్, ఒక సెక్షన్ ఉంటుంది హాస్పిటల్లో ఇంటెన్సివ్ ఐసీయూ అని, అక్కడ ఉంటారు వాళ్ళు. ఓకే, అబ్జర్వేషన్లో పెడతారు, ప్రతి సెకండ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ కూర్చుంటారు. సో మీరు ఐసీయూస్ చూసిరేమో, కానీ చిన్న పిల్లలకి కూడా చాలా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతున్నాయి. పుట్టిన తర్వాత చిన్న పిల్లలకి కూడా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతున్నాయి. సో హాస్పిటల్స్లో ఎన్ఐసియూ లేదు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. నియోనాటల్ అంటే ఏంటి? లెస్ దెన్ 28 days. ఒక బాబు 28 days సర్వైవ్ అయిపోతే ఆయన మంచిగా సర్వైవ్ అయిపోతాడంట. ఓకే, పుట్టిన తర్వాత 28 days సమ్హౌ ఆయన ఫైట్ చేసుకుంటూ ఓకే, లైఫ్కి ఫైట్ చేసుకుంటూ ఏదైనా కాంప్లికేషన్స్ ఫైట్ చేసుకుంటూ ఆయన బతికితే 28 days ఆయన బతికేస్తాడు అన్నమాట. ఓకే, సో పిల్లలకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటే లెస్ దెన్ 28 daysలో మన హాస్పిటల్స్ ఎన్ఐసియూ కావాలి కదా, నియోనాటల్ ఎందుకంటే ఐసీయూలో అడల్ట్ అందరూ ఉంటారు, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వేరు. ఓకే, నాకు ఇప్పుడు పెట్టిన వెంటిలేటర్ ఇంత పెద్దగా ఉంటుంది, చిన్న పిల్లలకి కూడా ఇంత పెద్దగా ఉంటే నడుస్తుందా అండి? చిన్న కావాలి కదా. సో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వేరు ఉంటాయి, వీళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఉంటాయి, వాళ్ళది ఏదైనా ఉంటే వేరే, అంటే మొత్తం ఎక్విప్మెంట్స్ వేరేగా ఉంటాయి. రైట్ ఆర్ రాంగ్? ఇంకా వాళ్ళకి ఇచ్చిన కెమికల్స్ ఇంజెక్షన్స్ వీళ్ళకి ఇవ్వలేం. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? కానీ ఇండియాలో ఐసీయూ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఎలాగైనా ఉంది, ఐసీయూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా తక్కువ ఉంది. ఇంకా ఎన్ఐసియు లేదండి. ఎన్ఐసియు ఓన్లీ తెలంగాణలో పెద్ద సిటీలో ఉన్న హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాయి, కానీ వేరే హాస్పిటల్ లేవు. ఒక పూర్ పీపుల్ అనుకోండి, ఒక లేబర్, ఒక మెకానిక్ వైఫ్ అనుకోండి, ఒక రేషన్ షాప్ వైఫ్ అనుకోండి, లేకపోతే ఒక బార్బర్ వైఫ్ అనుకోండి, ఒకవేళ ఇలాంటి పుట్టిన తర్వాత పిల్లలకి కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళు ఎక్కడ పోవాలండి? ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ఐసియు పర్ డే 15,000 ఉంటుంది. ఓకే, అంటే 15,000 కూడా కాదు, 30,000 ఉంటుంది. 15,000 ప్రెగ్నెన్సీకే తీసుకుంటారు. ఓకే, డెలివరీ కోసం. ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే అలాంటి ఇన్స్ట్రుమెంట్ యూస్ చేయగా పర్ డే 50,000, 60,000 అలా తీసుకుంటారు. ఆయన ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇవన్నీ? రైట్ ఆర్ రాంగ్? సో ఏమవుతుంది, అలానే బాబు ఇలా చేతికి వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు, అంతే. గెటింగ్ మై పాయింట్ హియర్? ఎంత యూ కెన్ అండర్స్టాండ్ ద పేరెంట్ బాధ. ఓకే, యూ విల్ నాట్ సీ ది ఫాదర్ ఈజ్ డూయింగ్, ఫాదర్కి అంత ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకొని ఉంటాడు, కానీ బట్ ఇట్ ఫీల్ ద సేమ్ వాట్ ది మదర్ గోస్ త్రూ. Because how much she bore, the same patience he also have, right? So it is very, very important that poor people ki ivanni kavali. ఓకే, సో ఇది దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఏదైనా మనం ఎస్టాబ్లిష్ చేస్తే, ఏదైనా మనం ఎక్విప్మెంట్ తీసుకువస్తే, ఏదైనా మనం బెడ్ తీసుకువస్తే, ఏదైనా మనం కొత్త యూనిట్ ఓపెన్ చేసి కొత్త బిల్డింగ్ తీసుకొని అక్కడ ఎన్ఐసియూ పెడితే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో పూర్ పీపుల్కి ఎన్ఐసియూ కావాలి, కానీ లేదు. ఓకే, ఇన్ఫాంట్కి కూడా కావాలి, అలాంటివి అది కూడా లేదు. సో యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దాట్ హౌ మచ్ డీప్లీ మన హెల్త్ సిస్టమ్ ఎంత డీస్ట్రక్చర్గా ఉంది మీకు అర్థమవుతుంది ఇప్పుడు. రైట్ ఆర్ రాంగ్? సో వీ డోంట్ హ్యావ్ ఇట్. సో 36 crore పీపుల్ అండి పూర్ పీపుల్ ఉన్నారు. అంటే ఇది గవర్నమెంట్ డేటా. నాకు ఎట్లా అనిపిస్తుంది, 50 crores కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాత డేటా చూసుకుంటే 50 crores ఉండాలి, కానీ వీళ్ళు మార్చేసి 36 crore పెట్టిండ్రు. టెండూల్కర్ కమిటీ 21.9% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ పూర్ అన్నారు వీళ్ళు. 21.9% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ పూర్ అని గవర్నమెంట్ డేటా. దట్ కమ్స్ టు 36 crores. కానీ ఆల్రెడీ దానికంటే ముందు ఒక కమిటీ వచ్చింది, దే సెడ్ దట్ పూర్ పీపుల్ ఆర్ 29%, అండ్ దట్ కమ్స్ టు బియాండ్ 52% అలా వస్తుంది, 52 crores. ఓకే, అంతమందికి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇలా చచ్చిపోతే మంచిగా ఉంటుందా? అంటే మన దగ్గర డబ్బులు ఉంటే మనం వెళ్ళి ఎన్ఐసియూ అయినా సరే ఎక్కడైనా యూకేకి కూడా పోతాం, చేసుకుంటాం. సో కెన్ వి లెట్ దెమ్ డై లైక్ దట్? దే డోంట్ హ్యావ్ ద రైట్ టు బార్న్.
రైట్ టు బార్న్ లేదా వాళ్ళకి ఉంది కదా, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ద రైట్ టు బార్న్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ దే మేక్ ఎన్షూర్ దట్ పూర్ పీపుల్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యాపీనెస్ ఉండాలి, వాళ్ళ జీవితంలో కూడా చిల్డ్రన్స్ ఉండాలి, దే షుడ్ ఆల్సో ఫీల్ హ్యాపీ రైట్. మెంటల్ బీయింగ్ అన్నారు కదా మనం, హెల్త్ అంటే మెంటల్ బీయింగ్ అన్నారు, పిల్లలు ఉంటేనే మెంటల్ బీయింగ్ వెల్ బీయింగ్ ఉంటుంది. సో యూ మే అండర్స్టాండ్ మోడర్న్గా అయిపోయినాం మనం, ఓకే ఉంటే ఏంది లేకపోతే ఏంది అని అంటారు, పెళ్లి చేసుకోండి అర్థమవుతుంది. అప్పుడు మనం ఎంత మోడర్న్ ఉంటే కూడా అట్లీస్ట్ ఒక చైల్డ్ అయినా ఉండాలని మనకు ఉంటుంది, ఒక్క చైల్డ్ అయినా ఉండాలని ఉంటుంది. దట్ ఫీలింగ్ యూ మైట్ గెట్ వెన్ యూ గెట్ మ్యారీడ్. నౌ వీఆర్ అ వెరీ రేషనల్ పీపుల్, వీ జస్ట్ హ్యావ్ ఫంక్షనల్ రిలేషన్షిప్స్. అంటే మనం పెరిగినామా, మనం తింటున్నామా, మనమే చూసుకుంటాం, కానీ ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్, ద మైండ్ సెట్ విల్ చేంజ్. ఓకే ఫైన్. అడాలసెంట్ ఏజ్లో మనం మంచిగా తినిపించాలని చెప్పినా నేను. మళ్ళీ పూర్ పీపుల్ ఎలా తినిపించాలండి? ఓకే ఇలా మన రోడ్ మీద బెగ్గర్స్ ఉంటారు కదా, ఐ షుడ్ నాట్ సే ద వర్డ్ బెగ్గర్ అని నేను యూజ్ చేయొద్దు, కానీ నాకు దానికంటే మంచిగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్డ్ ఫర్ దాట్. సో మన ఖైరతాబాద్ క్రాస్ రోడ్లో ఇప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ వాట్ మనీ. ఓకే వాళ్ళు 11 to 18 ఇయర్స్లో వాళ్ళ పిల్లలకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఎగ్స్ ఇవన్నీ క్యాన్ దే ఏబుల్ టు గివ్ టు దర్ చిల్డ్రన్స్? నాట్ పాసిబుల్, నో నాట్ పాసిబుల్. ఓకే స్లమ్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ దే కెన్ గివ్. నువ్వు వెళ్ళి చూడండి స్లమ్లో హౌ దే ఆర్ లివింగ్, యూ విల్ అండర్స్టాండ్ దాట్ వాళ్ళకి 3 days 3 times ఏ డేలో 3 times అన్నం తినడానికి అన్నమే ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఫ్రూట్లు నాన్ వెజ్లు ఏమి ఉండవండి. ఓకే రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దే ఆర్ మెనీ డిఫికల్టీస్ ఆర్ దేర్. హెల్త్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైన్, లెట్ us come to that important aspects. హెల్త్ అడాలసెంట్ ఏజ్లో కూడా చూడాలి. దెన్ వీఆర్ హ్యావింగ్ ఇంపార్టెంట్ ఏమంటే పూర్ పీపుల్కి మెడిసిన్స్ కావాలండి. మెడిసిన్స్ వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారేమో వాళ్ళ ఇంట్లో, లేకపోతే ఒక బీపీ కావాలేమో, లేకపోతే షుగర్ ట్యాబ్లెట్స్ డైలీ కావాలి. సో వాళ్ళకి మెడిసిన్స్, డైలీ మెడిసిన్స్ వాళ్ళు తినాలి. ఓకే హెల్త్ కేర్. యాక్సిడెంట్ డెత్ అయిపోయింది, న్యూట్రిషన్ అయిపోయింది, అడాలసెంట్. ఇంకా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండి. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఎమర్జెన్సీ రెస్పాన్స్. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పూర్ పీపుల్ ఇంట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయన ఇట్లానే ఫిట్స్ అయ్యి ఇలా అయిపోయిండు. సో దే డోంట్ హ్యావ్ బండి లేదు వాళ్ళ దగ్గర, 2-wheeler లేదు, ఏం లేదు, బస్లో ట్రావెల్ చేస్తారు, బస్లో వస్తారు. వాళ్ళు ఎట్లా అండి మళ్ళీ తొందరగా అంటే రీచ్ అవ్వాలి హాస్పిటల్కి రీచ్ అయితే కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. ఓకే దే హ్యావ్ టు గో టు గవర్నమెంట్ హాస్పిటల్. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. లేదంటే ఆయన ఏమంటాడంటే అమ్మ ఇక్కడ అక్కడ వెళ్ళమని అంటాడు. కానీ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఇవ్వాలి? ఇంపార్టెంట్ కదా. సో అంబులెన్స్ సర్వీస్ ఇవ్వాలా వద్దా? వాళ్ళకి ఇవ్వాలి, అంబులెన్స్ సర్వీస్ ఇవ్వాలి. రైట్ ఆర్ రాంగ్? ఈ అడాలసెంట్ ఏజ్లో అమ్మాయిలకి అనేమిక్ కండిషన్స్ ఉంటుందండి. అనేమిక్ కండిషన్స్ అంటే వాళ్ళ దగ్గర ఐరన్ తక్కువ అయిపోతుంది, అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ ఫాలిక్ యాసిడ్ ఇస్తుంది, ఐరన్ టాబ్లెట్స్. వాళ్ళకి స్కూల్లో వెళ్ళి ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గెటింగ్ మై పాయింట్? ఎస్. అంబులెన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఇది కూడా అయిపోయింది. ఫైన్. సో మెనీ ఆస్పెక్ట్స్ వీ హ్యావ్ డన్. న్యూట్రిషన్ కూడా అయిపోయింది. ఫైన్. సో గవర్నమెంట్ అంటే ఈ ఆస్పెక్ట్స్ మీదనే పని చేస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే ఈ డెలివరీ లేదు కదా, డెలివరీ ఇంపార్టెంట్ కదా అండి. డెలివరీ కూడా ఇంపార్టెంట్, మదర్ రిలేటెడ్. ఓకే సో డెలివరీ సిజరేన్ చేయాలి, 30,000 ఎవరు తీసుకుంటారు? మళ్ళీ 2-3 days 5 days ఉండాలి అక్కడ. ఓకే ఎవ్రీ డే ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ 7,000 10,000 నడుస్తుంది, 1 lakh ఎక్కడ నుంచి తీసుకొస్తాడు ఆయన? ఓకే మళ్ళీ కాంప్లికేషన్ అయితే ఎవరు చూసుకుంటారు? రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ డెలివరీ కంటే ముందు ఎవ్రీ ట్రైసెమిస్టర్, ఎవ్రీ 3 months ఒక చెకప్ కావాలి కదా, యాంటీనేటల్ చెకప్స్ అంటారు. ఏమంటారు? యాంటీనేటల్. యాంటీ అంటే అగేన్స్ట్ కాదు, ఇది యాక్చువల్లీ యాంటీనాటల్ అంటారు. న్యూ నాటల్ అంటే బేబీ, యాంటీ అంటే ముందు, న్యూ అంటే బేబీ పుట్టిండు. ఓకే సో ట్రైసెమిస్టర్. సో వాళ్ళు చెకప్ చేసుకోవాలి కదా, మీరు చేసుకుంటారు కదా, స్కానింగ్లు, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఓకే అన్ని బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉందా లేదా. సో మనం స్కానింగ్ చేసుకుంటాం కదా, వాళ్ళకు కూడా కావాలి కదా. సపోజ్ పూర్ పీపుల్లో ఫ్యూటస్ ఈజ్ నాట్ వెల్ డెవలప్, బ్రెయిన్ మంచిగా పని చేయట్లేదు. సో అలాంటి పిల్లలకి మనం అంటే పుట్టించిన తర్వాత మొత్తం సొసైటీ ఒక విచిత్రంగా చూస్తుంది అనుకోండి, ఇట్ హర్ట్స్ ఆర్ నాట్. సో వీ హ్యావ్ గివెన్ ఎ లైఫ్, వీ హ్యావ్ గివెన్ ఎ వేస్ట్ఫుల్ లైఫ్. సో ఎప్పుడు ఇవ్వద్దు అట్లా.
ఓకే, సో వీ షుడ్ నాట్ గివ్ ఏ వేస్ట్ఫుల్ లైఫ్. దానికంటే మంచిగా అబార్షన్ చేసుకుంటే మంచిగా అవుతుంది. బట్ ఇఫ్ ఈవెన్ తెలిసిన తర్వాత, డిఫాల్ట్ ఉన్న తర్వాత, డిఫార్మిటీ ఉన్న తర్వాత, ఒక చెయ్యి లేదు, ఒక మంచిగా బ్రెయిన్ పని చేయట్లేదు, ఐస్ ఓపెన్ ఇవ్వట్లేదు, సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టు బ్రింగ్ ఇట్ అవుట్, వాట్ యూ హ్యావ్ డన్, యూ హ్యావ్ గివెన్ ఏ లైఫ్ లాంగ్ సఫరింగ్ టు దట్ పర్టిక్యులర్ ఇండివిజువల్. మీరు యాక్చువల్లీ యూ హ్యావ్ నాట్ గివెన్ ఎ లైఫ్, యూ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ ఏ హెల్ అనమాట. You actually given a hell to the person because you know that society will not accept it. మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళిపోవాలి, అక్కడ పంపిస్తారు. ఎందుకున్నాయండి రీహాబిలిటేషన్ సెంటర్? ఎందుకు మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఉండలేరు, మన సొసైటీలో అలాంటి వాళ్ళు ఉండలేరు? ఎప్పుడైనా ఇప్పుడు కూడా అంత మోడర్న్గా అయిన తర్వాత కూడా వీఆర్ హ్యావింగ్ రీహాబిలిటేషన్ సెంటర్. మన సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్లో అపోజిట్ ఉంది. ఆల్ట్రిజం పిల్లలు ఓకే అక్కడ ఉంటారు అక్కడ. సో వై సపరేట్ టు దెమ్? బికాస్ సొసైటీ డస్ నాట్ యాక్సెప్ట్. అలాంటి పిల్లలు వస్తే మనం ఎక్కువ దూరంగా అయిపోతాం బికాస్ దే ఆర్ డిఫరెంట్. ఓకే, అదే మీ బ్లడ్ రిలేటివ్ ఉంటే ఓకే, కానీ వేరే వాళ్ళు ఉంటే విల్ యూ ఆస్ దెమ్ టు సెట్? సో మీరు అనుకుంటున్నారేమో ఓకే ఇట్స్ పాసిబుల్ దాట్ వీఆర్ నాట్ లైక్ దట్, కానీ బట్ ఓవరాల్గా జనరల్గా చెప్తాను నేను, పీపుల్ అవాయిడ్ ఇట్. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవాయిడింగ్ కదా, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా. ఓకే, వై? బికాస్ అదే చిన్న పిల్లలు, స్కూల్లో ఉన్న పిల్లలతో పాటు వీళ్ళకు కూడా అక్కడ పంపిస్తే ఆ పిల్లలు కూడా షాక్ అయిపోతారు చూసి, చిన్న పిల్లలు. రైట్ ఆర్ రాంగ్? సో యాంటీనేటల్ చెకప్ అంత ఇంపార్టెంట్ అండి, అంత ఇంపార్టెంట్. సో బిఫోర్ డెలివరీ ఓన్లీ మనం ఇవన్నీ స్కానింగ్ చేసుకోవాలి, సో దట్ వీ షుడ్ నాట్ గివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ అండ్ సఫరింగ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే అహెడ్. బై బై, టేక్ కేర్ అండ్ డూ స్ప్రెడ్ ది ఆల్ videos, okay, so that everyone will take the benefit of it. Have a nice